హలో వెల్కమ్ టు టాప్ స్టోరీ. ల్యాంప్ ఉండగానే లైఫ్ చక్కబెట్టుకోవాలి అనే మాట హీరోయిన్ల విషయంలోనే ఎక్కువగా వాడుతుంటారు. నిజమే మరి. గ్లామర్ ఫీల్డ్లో నేమ్, ఫేమ్ అనేవి ఎక్కువ కాలం ఉండవు కదా. ప్రొడక్షన్ హౌస్, జ్యువెలరీ లాంటి వ్యాపారాలతో పాటు ఫ్యాషన్ ఫీల్డ్లోనూ సత్తా చాటుతున్నారు పలువురు భామలు. ప్రియాంక చోప్రా నుంచి శ్రీలీల వరకు లిస్ట్ పెద్దదే. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి అనోమలీ అనే హెయిర్ కేర్ బ్రాండ్ ఉంది. దీన్ని ఈ మధ్య రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసింది. ప్రొఫెషన్ పరంగా బిజీగా ఉండడం వల్ల అనోమలీని చూసుకునేంత టైం లేకపోవడంతో అమ్మాల్సి వచ్చిందని తెలుస్తోంది. పలు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పీసీ రాజమౌళి వారణాసిలో మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. సమాంత కూడా బిజినెస్ రంగంలో అడుగుపెట్టింది. ఫ్యాషన్ బ్రాండ్ సాకి, ప్రీ స్కూల్ ఏకం, జాయ్ శానిటరీ ప్యాడ్స్ లాంటి వాటితో పాటు ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు శామ్. పెళ్లి తర్వాత ట్రాలాలా పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి శుభం సినిమాని నిర్మించారు. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి డైరెక్షన్లో మెయిన్ లీడ్గా చేస్తూ భర్తతో కలిసి ప్రొడ్యూస్ చేసిన మా ఇంటి బంగారం జూన్ 19న విడుదల కానుంది. సూర్యాభాయ్ అంటే పేరు కాదు బ్రాండ్, పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అన్నట్టు మిల్కీ బ్యూటీ తమన్నా తన పేరునే బ్రాండ్గా మార్చుకొని తమన్నా ఫైన్ జ్యువెలరీ స్టార్ట్ చేశారు. తెలుగులో కాస్త గ్యాప్ వచ్చింది, కానీ బాలీవుడ్లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్తో సందడి చేస్తోంది. రష్మిక మందన టాలీవుడ్, బాలీవుడ్లో క్రేజీ మూవీస్ చేస్తున్న రష్మికకు సొంతగా డియర్ డైరీ అనే పర్ఫ్యూమ్ బ్రాండ్ ఉంది. పెళ్లి తర్వాత హిందీ సినిమా కాక్టైల్ 2 జూన్లో రిలీజ్ అవుతోంది. భర్త విజయ్ దేవరకొండతో కలిసి చేస్తున్న రణబలి సెప్టెంబర్ 11న రానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ స్టార్ట్ చేసి 2 దశాబ్దాలు దాటినా క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. 9 స్క్రీన్ అనే లిప్ బామ్, ఫెమి 9 శానిటరీ ప్యాడ్స్ బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ కూడా ఉంది. ఇటీవలే భర్త డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఎల్ఐకే మూవీని నిర్మించారు నయన్. కలువ కళ్ళ చిన్నది కాజల్ అగర్వాల్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ టైం ఫ్యామిలీకే కేటాయిస్తోంది. సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. యాక్ట్రెస్గా బిజీగా ఉన్నప్పుడే మర్సలా అనే జ్యువెలరీ బ్రాండ్ స్టార్ట్ చేసింది కాజల్. అలాగే భర్త గౌతమ్ కిచ్లు ఫర్నిచర్ బిజినెస్లోనూ హెల్ప్ చేస్తుంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. సొట్టబుగ్గల చిన్నది తాప్సీ పన్ను టాలీవుడ్ మీద అలిగి చాలా కాలమైంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళనే విమర్శించడంతో మన వాళ్ళు కూడా పక్కన పెట్టేశారు. వరుసగా హిందీలోనే మూవీస్ చేస్తోంది. అయితే తాప్సీకి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. దీపికా పదుకోన్ 8 గంటల వర్కింగ్ విధానం వల్ల కల్కి 2, స్పిరిట్ లాంటి భారీ ప్రాజెక్టుల నుంచి తప్పించేశారు మేకర్స్. ప్రజెంట్ షారుఖ్ ఖాన్ పక్కన కింగ్, అల్లు అర్జున్ అట్లీలకు రాఖాలో చేస్తోంది. అమ్మడికి 82B అనే స్కిన్ కేర్ బ్రాండ్ ఉంది. కత్రినా కైఫ్ తన పేరులోని మొదటి అక్షరం కేతోనే కే బ్యూటీ అనే మేకప్ బ్రాండ్ నడుపుతోంది. టాలీవుడ్, కాలీవుడ్ వయా బాలీవుడ్ అంటూ సందడి చేస్తున్న శ్రీలీల నోయిడ్ అనే స్కిన్ కేర్ ప్రోడక్ట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తోంది. ఈ సంక్రాంతికి తమిళనాడు శివకార్తికేయన్తో చేసిన పరాశక్తి విడుదలైంది. ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్తో సందడి చేసింది. ప్రస్తుతం ధనుష్, సాయి పల్లవిలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఆలియా భట్ ఎడ్డేమమ్మ అనే కిడ్స్ వేర్ ఇంకా పర్సనల్ కేర్, శ్రద్ధా కపూర్ పల్మోనస్ జ్యువెలరీ, సోనాక్షి సిన్హా సోయిజీ అనే నెయిల్స్ కేర్, శృతి హాసన్ హైఫెన్ స్కిన్ కేర్, ది ట్రై ఫిట్నెస్ స్టూడియో, మిస్ టేకెన్ ఫ్యాషన్ బ్రాండ్స్ రన్ చేస్తోంది. అనుష్క శర్మ నుష్ అనే క్లోతింగ్ బ్రాండ్, రియాసోన్ అనే ఫ్యాషన్ బ్రాండ్ సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. సో చూసారు కదండి ఇవాళ టాప్ స్టోరీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.